ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈరోజు ఒక అంశం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్ము మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. గొర్రెపిల్ల ఉగ్రత దినం అనగా క్రీస్తు రాకడలో మనుషులందరికీ తీర్పు తీర్చే దినమే ఉగ్రత దినం. అది మహాభయంకరమైనది. ఆ దినము మనుషులందరూ మరణం వెతుకుదురు కానీ మరణం పారిపోతుంది. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఆ దినముల్లో మనుషులు మరణము వెతుకుదురు కానీ అది వారికి దొరకదు. చావాలనని ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఇది చాలా విచిత్రమైన సంఘటనలు. ఇప్పుడైతే మరణం పేరు చెప్పగానే మనిషి భయపడి పారిపోతున్నాం. కానీ అప్పుడైతే మరణమే మనుషుల యొద్ద నుండి పారిపోతుందని వాక్యం తెలియపరుస్తుంది. ఆ దినమందు రాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు అందరూ కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాక్కుని మీరు మా మీద పడి ఉగ్రత నుండి తప్పించండి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్తుంటారంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ మహా ఉగ్రత నుండి కొండలు బండలు కాపాడుతాయా మనుషుల్ని? అవి ఏమైనా తప్పిస్తాయా అని మనం ఆలోచన చేయాలి. అందుకనే భక్తుడు ఆ యొక్క పర్వతముల గురించి, కొండల గురించి ఒక పాట పాడుతున్నాడు. సృష్టి లయమైపోవును ఉగ్రత దినమందు, భూమి దద్దరిల్లుచు స్థానము తప్పక, అయ్యో అయ్యో శ్రమనుచు గుండె బాదుచు ఏడ్చిన దొరకదు నీకాశ్రయం, ఎందుబోయినా దుఃఖమే సుమా. ప్రభుని నమ్ముము ఈ దినమే, తొలగిపోవును ఆ ప్రళయం. ప్రభుని నమ్ముము ఈ దినమే, తొలగిపోవును ఆ నరకం అని యేసుక్రీస్తు యొక్క రాకడలో కొండల పరిస్థితిని, బండల పరిస్థితిని అన్నిటిని భక్తుడు చక్కగా పాట రూపంలో వివరిస్తున్నాడు కదండి. అందుకనే నహూము గ్రంథం 1వ అధ్యాయము 5-7 వచనాలు చదివితే ఇలా ఉంది. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతకు సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. చూసారు ప్రియమైన వాళ్ళారా, దేవుని రాకడలో ఇంత భయంకరంగా ఉంటుంది ఆయన తీర్పు దినమున కదండి. కొండలే బద్దలైపోతాయి అంట, ఇవంతా లయమైపోద్ది. అలాంటప్పుడు ఆ కొండలు బండలు మనుషుల్ని కాపాడుతాయా? ఆ దేవుని యొక్క ఉగ్రత నుండి అవి తప్పిస్తాయా అని మనం ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని వల్ల. నిజంగా అంత మహా ఉగ్రతను తాళలేనివి, ఓర్పు నుండి ఓర్చుకోలేనివి, ఉగ్రత నుండి ఓర్చుకోలేనివి, ఉగ్రత నుండి ఎవరు మనిషిని కాపాడతారు అన్న విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి.
చూడండి, ఇర్మియా గ్రంథము 39:18 ఇలాగ రాయబడి ఉంది. నమ్ముకుంటే తప్పిస్తానని దేవుడు అంటున్నాడు. ఆయనను నీవు నన్ను నమ్ముకుంటే గనుక నిత్యముగా నేను నిన్ను తప్పించదును అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని వాళ్ళ నమ్ముకుంటే తప్పిస్తానంటున్నాడు. ఆయనను నమ్ముకోవడం బట్టి ఇగో నోవాహు జలప్రలయం నుండి తను తప్పించబడ్డాడు కదండి. ఆయనను నమ్ముకోవడం బట్టి లోతు కాలిపోతున్న సొదొమ గొమొర్రా పట్టణం నుండి లోతు కూడా తప్పించబడ్డాడు. ప్రియ దేవుని వాళ్ళ ఈ రోజుల్లో చాలామంది నమ్ముకోవడానికి నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుణ్ణి నమ్ముకోవడానికి మరి నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది కదండి. సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. అందుకనే కొలస్సీ రాసిన పత్రిక 4:5 ఇలా రాయబడి ఉంది. సమయాన్ని పోనీయక స్వద్వినియోగము చేసుకోమంటున్నాడు కదండి. ఈరోజు చాలామంది సమయాన్ని వృధాగా పాడు చేసుకుంటున్నారు. మన పెద్దలు అనేవాళ్ళు సమయం ఒక్కసారి కరిగిపోయిన కాలం తిరిగి రాదని చెప్పేవారు. నిజంగా ఒక్క నిమిషం కూడా మరి సమయం మళ్ళీ తిరిగి రాదని చెప్పేవారు. నిజంగా అది వాస్తవం. ఈరోజు అది చాలామంది గ్రహించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళ చూడండి. అలాగే 2 కొరింథీ పత్రిక 2:3 కూడా ఇలా రాయబడింది. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. చూసారండి, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియ దేవుని వాళ్ళ చూడండి, ఇలా సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు, నశింపకుడు. అతడు దేవుని గురించి పెద్దగా తెలియనివాడు కదండి. ఇతడు అపోస్తుల కార్యాలు 8:25 నుంచి 38 మనం చూస్తే అక్కడ ఆయన కనపడతాడు. అతడు దేవుణ్ణి ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు వచ్చినప్పుడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుని యెషయా గ్రంథాన్ని ఆయన చదువుతున్నాడు. అలాంటి చదువుతున్న సందర్భంలో ఫిలిప్పు వెళ్ళి, మరి నీవు చదువుతున్న దాన్ని నువ్వు గ్రహించావా అని అతను అడిగినప్పుడు ఆయన అంటాడు, నశింపకుడు, దీన్ని గురించి నాకు వివరిస్తే తప్ప నాకు ఎలాగ తెలుస్తుంది, నాకు ఎలాగ అర్థమవుతుంది అని చెప్పినప్పుడు అప్పుడు ఫిలిప్పు యేసుక్రీస్తుని గురించి చక్కని సువార్త ఆయనకు ప్రకటిస్తాడు. అప్పుడు ఆ యొక్క నశింపకుడు ఫిలిప్పు అలాగ వెళ్తున్న సందర్భంలో ఒక దగ్గర నీళ్లు కనపడినప్పుడు వెంటనే నపుంసకుడు రథం ఆపమని మరి బాప్తీసం పొందుతాకి మరి నాకు ఇది చక్కని సమయం అని ఆయన ఎరిగి మరి ఫిలిప్తో అన్నప్పుడు ఫిలిప్ వెంటనే ఆయనకి బాప్తీసం ఇస్తాడు. ప్రియ దేవుని వాళ్ళ అంటే సమయం యొక్క విలువ నశింపకుడు తెలుసుకున్నాడు. ఇలాంటి సమయం మరి నా జీవితంలో మరి దాటిపోతే మళ్ళీ ఒక సమయం వస్తుందో రాదో, ఒకవేళ నేను మరి ఈ సమయంలో రక్షించబడకపోతే కదా, ఈ దినాన్ని రక్షణ దినంగా నేను మార్చకపోతే రాబోయే ఉగ్రత నుండి నన్ను ఎవరు తప్పించలేరు అని వెంటనే నపుంసకుడు ఆ విన్న వాక్యాన్ని బట్టి ఆయనను నమ్ముకున్నాడు, తర్వాత రక్షించబడ్డాడు. ప్రియ దేవుని వాళ్ళ అంటే చూడండి, ఈరోజు చాలామంది మరి దేవుని నమ్ముకోవడానికి వాళ్ళు మరి సందేహపడుతున్నారు కదా. సమయం చాలా విలువైనదని వాళ్ళు ఎరుగక సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. చూడండి, ఆ విషయాన్ని సాతానుకు కూడా అర్థమైపోయింది, సమయం చాలా కొంచెం ఉందని. ప్రభువు రాకడ తీర్పు దినం, ఆ ఉగ్రత దినం చాలా భయంకరమైనదని సాతానుకు కూడా అర్థమైంది. అందుకని ప్రకటన గ్రంథం 12:12 ఇలాగ రాయబడింది, అందుచేత పరలోక నివాసులారా మీరు ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై ఇగో మీ వద్దకు దిగి వచ్చాను అని రాయబడు. చూసారంటే అపవాదికి కూడా అర్థమైంది సమయం కొంచెమే ఉంది. ఆ తీర్పు దినమున అనేక మందిని తనతో పాటు ఆయన ముందర దోషులుగా నిలవబెట్టాలని, తనతో పాటు అనేక మందిని మరి ఆ శిక్షకు పాత్రులుగా చేయాలని అపవాది ఇగో గర్జించి సింహం వలె తిరుగుతున్నాడు, ఎవరిని మింగుదామని.
ఎందుకంటే సమయం గురించి వాడికి అర్థమైంది. ప్రియ దేవుని వల్ల అందుకని ఈరోజు సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో, ఎవరైతే మరి సమయం ఉండగానే తన దీపాన్ని ఇల్లు చక్కబెట్టుకుంటారో, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారో, వారు రాబోయే ఆ మహా ఉగ్రత నుండి తప్పించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని వారులారా, అందుకని ఇప్పుడే మనం ప్రభువుని నమ్ముకుంటే మరి ఈ దినమే మనం తప్పించబడతాం దేవుని యొక్క ఉగ్రత నుండి. ప్రభువుని నమ్ముకుంటే ఇప్పుడే తప్పించబడతాం ఆ మహా ప్రళయం నుండి. ప్రియమైన వారులారా, ఎందుకంటే ఆయన తీర్పు దినమున మహాభయంకరమైన దినం అది. దాన్ని ఎవడు తాళలేడు, ఎవడు ఓర్చుకోలేడు. అంతటి భయంకరమైన తీర్పు దినం. ఆ దినాన్ని నుండి, ఆ మహా ఉగ్రత నుండి తప్పించబడాలంటే ఇగో ఇప్పుడే దేవుణ్ణి మనం నమ్ముకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని వారులారా, ఇప్పుడే నమ్ముకోండి, దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడతారు. ఇప్పుడే నమ్ముకోండి, ఆ మహాప్రళయం నుండి తప్పించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన మాటలు దీవించిన గాక. ఆమేన్.